హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనమైతే మిడిల్ క్లాస్ మెంటాలిటీకి అయితే ఖచ్చితంగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండిరా బాగుంటుంది, సో ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి అంటుంటారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి అని కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ రెండు వాటిలలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనమైతే మన మనీని కూడా మనం అంటే పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనే దాని గురించి ఈరోజు మనకున్న డౌట్లను కూడా క్లారిఫై చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మరి విజయ్ కర్ణం గారు కూడా ఇక్కడ మనతో పడినారు. ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి. సార్, యాజ్ ఎ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మరి మీరు సర్టిఫైడ్ కూడా. సో ఏంటంటే గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ టూ డిఫరెంట్ సెక్టర్స్. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? షూర్ అండి. డెఫినెట్గా మీరు అన్నట్లుగా ఇవి రెండు డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అంటాం మనం. సో ఎవ్రీథింగ్ విల్ కమ్స్ విత్ రిస్క్ అండ్ రివార్డ్ అండి. గోల్డ్లో రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంది. గోల్డ్లో రివార్డ్ ఉంది, మ్యూచువల్ ఫండ్లో రివార్డ్ ఉంది. సో మనము దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది సెల్ చేసినా మనకు అమౌంట్ వచ్చేస్తుంది కదా అనేసి అనుకుంటుంటారు. సో ఫర్ సపోజ్ ఒక 5 lakhs ఉంది, 10 lakhs ఉంది. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి గోల్డ్ అప్రిషియేట్ అవుతుంటుంది, సెల్ చేస్తే తీసేసుకోవచ్చు అనేసి అనుకుంటాం. కానీ మన బేసిక్ థింగ్స్ మనం మర్చిపోతుంటామండి. ఇక్కడ గోల్డ్ అప్రిసియేషన్ ఎంత అవుతుంది మనకి సిఏజిఆర్ అని ఒక పారామీటర్, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే కాంపౌండింగ్ ఎంత అంటే ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. గోల్డ్ ఎంత పెరుగుతుంది? 10.5% అండి, అంతకన్నా ఎక్కువ పెరగదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి గోల్డ్ మనము ఏ రూపకంగా మనం తీసి పెడుతున్నాం. గోల్డ్ బాండ్స్లో తీసి పెడుతున్నామా, గోల్డ్ జ్యువెలరీలో తీసి పెడుతున్నామా, గోల్డ్ కాయిన్స్ ఆర్ బార్స్లో తీసి పెడుతున్నామా, ఈ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే. గోల్డ్ జ్యువెలరీలో తీసి పెడితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ అవర్ లైఫ్. ఇది జ్యువెలరీలో తీసి పెడితే ఎందుకు అంటే మనకి జనరల్గా వేసుకోవడానికి జ్యువెలరీ చేయించుకోవడంలో తప్పులేదు. దట్ వోంట్ బి అన్ ఇన్వెస్ట్మెంట్. జ్యువెలరీ ఎప్పుడైతే మనము ఇంట్లో వాళ్ళకి చేపిస్తామో, మనం చేయించుకుంటామో, దట్ షుడ్ నాట్ బి అన్ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ లైక్ అన్ యాక్సెసరీ. మనం డ్రెస్సెస్ ఎట్లా చేసుకుంటామో అది కూడా ఒకటి అంతే. అది ఎమర్జెన్సీ, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో దట్ షుడ్ బి అన్ ఎమర్జెన్సీ ఫండ్. అంటే తీసుకున్న దానికి ఇన్వెస్ట్ చేసిన దానికి తీసుకున్న దానికి సంబంధం లేకుండా మనకు అమౌంట్ వస్తుంటుంది. దట్ విల్ బి డిఫరెంట్ కేస్. బట్ దట్ విల్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ అన్ యాక్సెసరీ కింద కన్సిడర్ చేయవచ్చు మనం. ఓకే. కానీ మీరు ఎప్పుడైతే గోల్డ్ కాయిన్స్లో కానీ, గోల్డ్ బార్స్లో కానీ, గోల్డ్ బాండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే దట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు 10%, 10.5% సిఏజిఆర్. గోల్డ్ బాండ్స్లో మీకు ట్యాక్స్ ఫ్రీ గెయిన్స్ ఉంటాయి. అంటే మీకు దానిలోకి వచ్చిన గెయిన్స్ అన్ని వితౌట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. మీరు దాని మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సవర్జింగ్ గోల్డ్ బాండ్స్ అంటారు వాటి. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి గోల్డ్. కానీ వీటిలో వచ్చి మనకి నెక్స్ట్ వచ్చే రిస్క్ ఏంటంటే, మీరు జ్యువెలరీలో తీసుకున్నారనుకోండి, మనకు అవసరం ఉన్నదానికంటే ఎక్కువ తీసుకున్నాం, ఎక్కడ పెడతాం? అది ఇంటి లాకర్లో పెడతాం. ఇంటి లాకర్లో పెట్టి ఫర్ సపోజ్ మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకొని ఇంటి లాకర్లో పెట్టి మనం బయట టెన్షన్ ఫ్రీగా తిరగలుగుతామా? లేదు, తిరగలేము. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంట్లో తిరగలేము కాబట్టి తీసుకొని మళ్ళీ ఏం చేస్తాం? బ్యాంక్ లాకర్లో పెడతాం. బ్యాంక్ లాకర్లో పెడితే ఏమవుతుంది? బ్యాంక్ లాకర్ ఛార్జెస్ పడతాయి. ఫస్ట్ థింగ్, మీరు జ్యువెలరీ కొన్నప్పుడే మీరు మేకింగ్ ఛార్జెస్ కట్టి తీసుకుంటారు. ఓకే. గోల్డ్ బార్ నుంచి గోల్డ్ జ్యువెలరీ కావడానికి మేకింగ్ ఛార్జెస్ పడుతుంది. మేకింగ్ ఛార్జెస్లో మళ్ళీ అక్కడి నుంచి మీరు ఇక్కడ బ్యాంక్లో పెట్టిన, లాకర్లో పెట్టిన లాకర్ ఛార్జెస్ పడతాయి. ఈ ఇన్ని ఛార్జెస్ని దాటుకొని మీ రిటర్న్స్ ఎప్పుడు బయటికి రావండి. సో ఇట్ వోంట్ బీ మోర్ దాన్ 10%. అంటే మీకు ఇన్ఫ్లేషన్ 7% ఉంది, గోల్డ్ రిటర్న్స్ 10% ఉంది. మీకు డిఫరెన్స్ వచ్చేసి 3% మాత్రమే. సో 3% రిటర్న్స్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈచ్ ఇండివిజువల్ మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో పెట్టాడు బదులు బేర్ మినిమం గోల్డ్ తీసేసుకొని మిగతా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే లిక్విడిటీ. ఈరోజు నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 lakhs హోల్డింగ్స్ ఉన్నాయి అనుకుందాం. 10 lakhs నుంచి 1 lakh కావాలనుకుంటే వితిన్ 2 days నా అకౌంట్లోకి అమౌంట్ పడిపోతుంది. ఓకే. కానీ గోల్డ్ జ్యువెలరీ ఒక 10 lakhs జ్యువెలరీ చేపించి దాన్ని పార్ట్గా అయితే మనం ఏమి అమ్మలేం కదా. అమ్మలేం. టోటల్గా పెడితే మొత్తం పెట్టాలి, లేకపోతే మొత్తం తీసేసుకోవాలి. గోల్డ్ మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటి అంటే
గోల్డ్ మీద లోన్స్ ఇస్తారు, చీపెస్ట్ లోన్స్ ఇస్తారు. రైట్. ఓకే, కానీ అక్కడ కూడా మనకి స్కామ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే మనం ఈఎంఐస్ కానీ సరిగా టైం కట్టకపోతే అవి ఆప్షన్ వేసేస్తున్నారు. మనం ఈ మధ్య చాలా స్కామ్స్ చూస్తున్నాము. మనకి ఆప్షన్కి మనకి ఈఎంఐస్కి నోటిఫికేషన్ ఇవ్వకుండా కూడా ఈఎంఐ నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పేసి ఆ గోల్డ్ని లిక్విడేట్ చేసేసి ఆప్షన్ వేసేస్తున్నారు. సో ఈ స్కామ్స్ అనేవి మనకి చాలా రేర్. అంటే మన దృష్టిలోకి వచ్చేసరికి డ్యామేజ్ అయిపోతుంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే, ప్రతి మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ ఒక ఫండ్ ఉందండి, ఏదైనా ఒక స్మాల్ క్యాప్ ఫండ్ కానీ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ కానీ ఉంది. ఆ లార్జ్ క్యాప్ ఫండ్లో ఎంత పర్సెంట్ ఏ కంపెనీలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీకు డీటెయిల్ అనాలిసిస్ దొరుకుతుంది నెట్లో. ఓకే, దాన్ని పేరు ఫ్యాక్ట్ షీట్ అంటారు. ప్రతి ఫండ్కి ఫ్యాక్ట్ షీట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్లీ ఆ ఫ్యాక్ట్ షీట్ అనేది రిలీజ్ అవుతుంటుంది. ఆ ఫ్యాక్ట్ షీట్లో మీకు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అవుతుంటుంది. మీకు గోల్డ్లో అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఎందుకంటే మనకి కొనేటప్పుడు వాడు 916 కేడిఎం గోల్డ్ అని చెప్తారు, కానీ అమ్మేటప్పుడు తీసుకుపోయి అమ్మితే అది కేడిఎం గోల్డ్ కాదు, నార్మల్ 80% గోల్డే ఉంది, మిగతా అంతా వేస్టేజ్ వెళ్ళిపోతుంది అని చెప్తారు. సో ఈ రిస్క్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాలి, బేర్ మినిమం పెట్టుకోవాలి. మిగతాదంతా మనం ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేరే అసెట్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకు అట్లా అవుతుందంటే ఇక్కడ మనం అసెట్ అలొకేషన్ అనేది అవుతుంటుంది. గోల్డ్లో మీరు మోర్ దెన్ 10% పెట్టడం ఇట్స్ నాట్ మై అడ్వైస్. నేను ఇన్వెస్ట్ చేయండి గోల్డ్లో, కానీ 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. మిగతాది వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఓవరాల్గా మీకు అసెట్ అలొకేషన్ అనేది క్లియర్గా అవుతుంది, డైవర్సిఫికేషన్ క్లియర్గా అవుతుంది. యా, మీరు చెప్పింది చాలా బాగుంది సార్. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం అందరం ఉన్నాము. సో ఇలాంటి వాళ్ళకు ఏదైనా అంటే యూజువల్గా అమ్మ వాళ్ళు లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేసేది బంగారమే. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు ఆ జోన్ నుంచి బయటికి రావడం కూడా కష్టంగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు కరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఎలా చెప్పగలుగుతాం? ఇట్స్ ఏ డిఫికల్ట్ టాస్క్ అండి. ఎందుకంటే అందరి ఇళ్ళలో ఫ్యామిలీస్లో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు మనం ప్రతిదీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. బిగ్గెస్ట్ థింగ్ ఇండియాలో ఏంటి అంటే మనకు అన్ని టాంజబుల్ అసెట్స్ కావాలి. అంటే ప్రతిదీ మనం తాకాలి, తాకితేనే మనకి నమ్మకం ఉండదు. ఇండియన్స్కి ఏ ఇన్వెస్ట్మెంట్స్ మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇంత ఇన్వెస్ట్ చేయండి, అంత ఇన్వెస్ట్ చేయండి, ఇంత ఇన్వెస్ట్ చేసినామని కూడా చెప్తున్నారు అందరూ, కానీ అది పేపర్ మీద ఉంటుంది కదా, మా చేతిలో ఏముండదు కదా అంటారు కొంతమంది ఇన్వెస్టర్స్. కానీ వాళ్ళు గోల్డ్ పట్టుకోగలుగుతారు, రియల్ ఎస్టేట్ భూమి తాకగలుగుతారు, ఇల్లు ఉండగలుగుతారు. సో మనం ఎక్కువ టాంజబుల్ అసెట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, అన్టాంజబుల్కి ఇవ్వం. టాంజబుల్ అసెట్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అనే జనరేషన్ వెళ్ళిపోయిందండి. మనం ఇంకా ఆ జనరేషన్ ఉంటే లాస్ అవుతాం. ఓకే, 1980s, 1970s టాంజబుల్ అసెట్స్కి బాగా ప్రిఫరెన్స్ ఉండే. అప్పుడు మీరు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు మనము ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు. సో ఆ రోజు మనం ఇన్వెస్ట్ చేయలేదు, మన యాన్సిస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేదు, ఉన్నవి కాపాడుకోలేదు కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో చూస్తున్నాం. ఓకే, ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు టాంజబుల్ నుంచి అన్టాంజబుల్ అసెట్స్కి వచ్చేసినాం మనం. అన్టాంజబుల్ అసెట్స్ అంటే ఏంది? స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ నేను సజెస్ట్ చేయను, కానీ దాంట్లో అది కూడా ఒక అసెట్ క్లాస్ అయ్యింది. ప్రెసెంట్ దానిలో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు, స్కామ్స్ కూడా పెరిగిపోతున్నాయి. దట్స్ ప్యారలల్ థింగ్. సో అది అన్టాంజబుల్కి వెళ్ళిపోయినాం మనం. అంటే వర్చువల్గా రావడం కానీ, వర్చువల్ అసెట్స్ క్రియేట్ కావడం కానీ, ఎన్ఎఫ్టీస్ కానీ ఇవన్నీ క్రియేట్ అయిపోయినాయి. టాంజబుల్ నుంచి అన్టాంజబుల్కి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మనం ఇంకా ట్రాన్స్ఫార్మ్ కాలేదంటే మనం రిటర్న్స్ తక్కువ తీసుకుంటున్నాం అనేది లెక్క. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లిక్విడిటీ గురించి మీకు చెప్పాను, సెక్యూరిటీ గురించి చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్, ఒక లేడీస్ ఉన్నారు, అంటే సింగిల్ ఓన్డ్ మదర్ ఉన్నారండి, ఒక పర్సన్ ఉన్నారు, పాపం వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు. వాళ్ళు బేర్ మినిమం అంటే బిలో మిడిల్ క్లాస్ అనుకుందాం. వాళ్ళు చేసే జాబ్కి 20,000 25,000 ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము ఇవేమి తెలియవు వాళ్ళకి. చిట్టీలు వేసుకోవడము, అమౌంట్ తీసుకోవడము, వచ్చినప్పుడు ఇంత గోల్డ్ కొనడం, పెట్టుకొని ఒక 5 years 10 years తర్వాత మంచి గోల్డ్ రెడీ అయ్యింది. రెడీ అయిన తర్వాత ఒకరోజు రాబరీ అయింది వాళ్ళ ఇంట్లో, మొత్తం పోయినట్టే. అంతే కదండి. సో ఈ రిస్క్స్ కూడా ఉంటాయి, ఈ రిస్క్ కూడా కన్సిడర్ చేయాలి. 10% మీ ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో 10,000 కానీ 10 lakhs కానీ 1 crore కానీ 10% ఇన్వెస్ట్ చేయండి అంతే. మిగతాదంతా డైవర్సిఫై చేసేయండి. 10% గోల్డ్లో పెట్టండి, 10% రియల్ ఎస్టేట్లో పెట్టండి, మిగతాది మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, మిగతాది వేరే అసెట్లు మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకున్నారు అనుకోండి, ఆ అసెట్స్లో పెట్టండి. అప్పుడు మీకు ఓవరాల్గా మీకు రిస్క్ తగ్గిపోతుంది, రిటర్న్స్ పెరుగుతాయి. ఓకే, యా.
నైస్ సార్. మొత్తానికైతే గోల్డ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయని యాహ్! కూడా చాలా చక్కగా వివరించారు. ఇప్పటివరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఓన్లీ జ్యువెలరీ మీదే అని నేను అనుకున్నాను. కానీ అందులో బాండ్స్ ఉంటాయని. సో కాయిన్స్ అండ్ బార్స్ అనేది విన్నాం. యాహ్! యాహ్! సో ఇలా డిఫరెంట్ టైప్స్‌లో ఉంటాయి. సో దేనిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో గైస్ మొత్తం మీద అయితే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే సో మనమైతే దానివల్ల సో ఏంటంటే మనం మేకింగ్ ఛార్జెస్‌తో పాటు అలాగే లాకర్ ఛార్జెస్ ఇలా బోల్డన్ని ఛార్జెస్ అనేది కూడా మనం కడుతూ వెళ్తూ ఉంటాం. దానికంటే మనమైతే సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాము అంటే సో మనం పెట్టిన అమౌంట్ కూడా డబుల్ చేసుకునే అవకాశాలు ఉంటాయని కూడా సో విజయ్ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ యువర్ చాణక్య. సీ యూ.